మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ. సూర్యాపేట టైగర్ ఒట్టే జానయ్య గారి నాయకత్వం, సూర్యాపేట టైగర్ ఒట్టే జానయ్య గారి నాయకత్వం. సరే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రత్యేకమైన పరిస్థితుల్లో బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మాట్లాడడం కేవలం ఒక రాజకీయ పక్షంగా నేను మల్లన్న పైనే లేదు, మిగిలిన సామాజిక శక్తులు తప్పకుండా ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే చాలా కాలంగా తీరని అన్యాయం జరుగుతున్నది బలహీన వర్గాలు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల్లో వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే బీసీలకు కూడా ఒక అట్రాసిటీ యాక్ట్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉన్నది, దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి చట్టం ఆమోదం పొందినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలి. రాబోయేటువంటి సమావేశాల్లో బీసీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటే ప్రధానమైన డిమాండ్. బీసీ ఇంటలెక్చువల్స్ పక్షాన ఒక నిర్ణయం అయితే చేస్తున్నాం, అది దాన్ని చేయాలని డిమాండ్ చేస్తాం. అది మొదటి. రెండోది, బీసీలకు సప్లాన్ అనేది ఏర్పాటు చేయాలి. బీసీలకు ఇవ్వబడినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పకడ్బందీగా బీసీల కోసమే ఖర్చు చేయాలి. చేసినప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి అని వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది సాధ్యమైంది. కానీ బీసీల కోసం చేసినటువంటి ప్లాన్లు కేవలం అంకెల గారడి మాత్రమే తప్ప అది నిజంగా ప్రజలకు ఉపయోగపడే సందర్భం లేదు, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే సందర్భం లేదు. ఉదాహరణకు కొన్నిసారి 27,000 కోట్ల రూపాయలు ఏదో కేటాయించారు, 1,050 కోట్లు వెనక్కిపోయినాయి. అంటే దాని అర్థమైంది సంపూర్ణంగా 10,050 కోట్లు వెనక్కిపోయాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున పోయినట్టు. అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ కోసం కేటాయించినటువంటి డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే ఎట్లా? అందుకని ఇట్లా సాధ్యం కాదు. సప్లానే ఏర్పాటు చేయాలి బీసీలకు. అప్పుడు మాత్రమే బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా మైనారిటీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఈ జీవన స్రవంతిలోకి వస్తాయి. ఎందుకు మేమంతా బలంగా ఒక ఇంటలెక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే, అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం అంటాం. కానీ ప్రజలందరి భాగస్వామ్యం లేకుండా కేవలం కొద్దిమంది భాగస్వామ్యం ఉండి, లేదా 1-2 అగ్రకులాలు మాత్రమే పెత్తనం చేసుకుంటూ ఈ అగ్రకులాల పెత్తనం కిందనే ప్రజాస్వామ్యం ఉందని నమ్మగలుగుతూ ఉన్నారు. అది నిజం కాదు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు మేము ఎంతమంది ఉన్నాం మాకని సీట్లు ఇవ్వాలి, మేము ఎంతమంది ఉన్నాం మాకంత రాజకీయ భాగస్వామ్యం ఇవ్వాలి. అది కదా డెమోక్రసీ అంటే. అట్లాంటి డెమోక్రసీని వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక క్యాస్ట్ లేదా 2 కులాలు మాత్రమే మొత్తం సీట్లలో కూర్చొని మిగతా వాళ్ళని ఆడిస్తున్నారు. అది అసలు ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. కాబట్టి ప్రజాస్వామ్యం బలపడాలని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతేనో అవన్నీ పనికిరాని మాటలు తప్ప ప్రాక్టికల్గా ప్రజల్ని భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. అందుకనే సప్లాన్ ఎందుకు పెట్టడం లేదు? సప్లాన్ పెడితే ఈ వర్గాలన్నీ బలపడతాయి. ఇవి బలపడితేనే రేపు రాజకీయ భాగస్వామ్యం కోసం పోటీకి వస్తాయి. అంతేగాని ఈ సప్లాన్ పెట్టకుండా కేవలం వాళ్ళే మాట్లాడుకొని బలహీన వర్గాల అభ్యున్నతి అని కేవలం దొంగ మాటలు కొంగ జపాలు మాత్రమే చేస్తే కుదరదు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సప్లాన్ మాత్రమే ఏకైక పరిష్కారంగా మేము భావిస్తా ఉన్నాం. ఇంటలెక్చువల్ ఫోరం నుంచి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలి. ఆ మాటకు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఇచ్చినటువంటి మాట, ఇది కొత్త మాట ఏం కాదని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ మాటను నిలబెట్టుకోవాలి. రేపు వచ్చే దాంట్లో నిలబెట్టాలని ఒక మెయిన్ డిమాండ్. ఈ 2 ప్రధానమైన డిమాండ్లతో రాబోయే రోజుల్లో విస్తృతంగా ఈ మొత్తం నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అయితేమి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికెక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలనేది ఒక అభిప్రాయంగా ఉన్నది. ఆ కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లేకుండా ప్రజాస్వామ్యం విస్తృతంగా జనంలోకి పోతుందని మేము నమ్మడం లేదు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మాత్రమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అంటేనే బడుగు బలహీన వర్గాన్ని కలుపుకొని రాజకీయ భాగస్వామ్యాన్ని రాజకీయ వాటాల ప్రకారం ఇవ్వడమే ఏకైక కర్తవ్యంగా మేము భావిస్తాము. ఇట్లాంటి కర్తవ్యాన్ని తప్పకుండా స్వీకరించడం మా బాధ్యతే కాదు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు ఎవరైతే నిజంగా పీడితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరైతే అణచివేతకు గురవుతూ ఉన్నారో వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని తమ కర్తవ్యంగా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం.
ఆ సంఘటనలో బలహీన వర్గాలు చాలా వెనుకబడిపోయి ఇబ్బందులు పడిపోతున్నట్టు సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ బీసీ ఐక్యత, బలహీన వర్గాల అభ్యున్నతి అనే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ రెండు ప్రధాన డిమాండ్, ఒకటి బీసీ సప్లాన్, రెండోది బీసీ అట్రాసిటీస్ యాక్ట్, ఈ రెండింటిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తాం. పార్టీలన్నీ కూడా దాని కొనసాగింపుగానే ఏదైతే ఈ దాడులు, ఈ ఆక్రమణలు, ఈ వేధింపులు, వీటి కొనసాగింపుగానే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ మార్చి 2 తారీఖు నాడు మహాధరణ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహిస్తాం. దాంట్లో ప్రధానమైన డిమాండ్లు అట్రాసిటీ యాక్ట్ కావాలి, ఆ తర్వాత బీసీ సప్లాన్ను అమలు చేయాలనేటువంటిది ప్రధానంగా వాటి. ఇందులో ఈ రెండు కూడా ఈ రెండిట్లలో బీసీ సప్లాన్ అనేది కాంగ్రెస్ పార్టీ తనకు తాను ఇచ్చినటువంటి హామీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023 పేజ్ నెంబర్ 16 పాయింట్ నెంబర్ 8లో మీకు ఇది మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి సప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మొదటి సమావేశంలో చేస్తామని చెప్పింది, ఇప్పటివరకు చేయలేదు. సో దానిపైన ఒక ఉమ్మడి కార్యాచరణ జరుగుతూ ఉంది రాష్ట్రానికి. అంతా సన్నిహితంగా ఉంటే రాష్ట్ర సార్ అయితే గ్రామాల సంఘటన ఇంకా దూరం చెప్పినట్టే అంటే మీరు ఇటీవల కూడా చూసుకోవాలా, నాగర్ కర్నూలులోని ఒక మారుమూల గ్రామంలో గుట్ట మీద ఒక ఘటన జరిగితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా భక్తులు చేశారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తూ ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. సో ఇది కాదా మా ఐక్యత? ఇలా తెలంగాణ రాష్ట్రంలో 61 మున్సిపాలిటీలో బీసీలు చైర్మన్ కాగలిగారంటే ఇది మా ఐక్యత కాదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు భర్తీ చేయాలన్నా కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఆఖరికి సిపిఐ అయినా బీసీ అభ్యర్థులతో భర్తీ చేస్తూ ఉన్నాయంటే ఇది మా ఐక్యతకు సంకేతంగా మీరు భావించాలి. అంటే